విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, ధర్మం 4 పాదాల నడుస్తుంది అంటారు. ఇప్పుడు ఎన్ని పాదాల్లో నడుస్తుందో తెలియదు. అసలు 4 అని ఎందుకు చెప్పారు? 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మొత్తం 4 యుగాలు. ధర్మానికి 4 పాదాలు. ధర్మం అంటే వృషభమే. శివుడెక్కే నంది ఉంది చూడండి, అదే ధర్మస్వరూపం, ధర్మమూర్తి అని నంది. ఇది మనకి భారతంలో కలిపురుషుడు వచ్చినప్పుడు ఒక నందిని కొట్టేసి వృషభాన్ని కొట్టి పడేస్తాడు, ధేనువుని కూడా కొడుతుంటే అప్పుడు పరీక్షిత్ వచ్చి అసలు నువ్వెవరంటే ధర్మదేవత ఆయనే, ఆ పడిపోయిన వృషభం అని చెప్తాడు. భారతంలో మనకి ఈ కథ కనిపిస్తుంది. అంటే పరీక్షిత్ వచ్చేసాడు అప్పటికే రాజ్యంలోకి, ఆ కథ. ఇక్కడ ధర్మం 4 పాదాలు అన్నాం కదా, 4 యుగాలకి 4 పాదాల కింద లెక్క. అసలు 4 పాదాలంటే సత్యం, శౌచం, అంటే శౌచం అంటే శుభ్రత, సత్యం, శౌచం, దయ, తపస్సు. ఈ 4 పాదాలండి. దయ కూడా ఒక పాదం. దయ, కరుణ తప్పనిసరిగా అది కూడా ఒక ధర్మంలో భాగమే కదండి. అవునవును. కనుక ఇవన్నీ 4 ధర్మానికి 4 పాదాలు అనుకుంటే, సత్యం, శౌచం, దయ, తపస్సు ధర్మానికి 4 పాదాలు. ఆ ధర్మదేవతకి 4 పాదాలు. ఈ 4 పాదాల్లో నెమ్మదిగా యుగానికి ఒక్క లక్షణం చొప్పున అంతరించిపోతూ వచ్చింది సత్యం. ఇప్పుడు సత్యం వెనకాల వెళ్ళే అంటే అంతరించిపోతూ వచ్చిందంటే పూర్తిగా నాశనం అయిపోయిందని కాదు, ఎక్కడో అక్కడ కొంచెం ఉండబట్టే ఇంకా ఈ మాత్రం ఉన్నాం మనం అందరం. కనుక పూర్తిగా మొత్తం 0% అయిపోయింది అనేది నా ఉద్దేశం కాదు. కానీ దాని ప్రాధాన్యత తగ్గిపోయింది, పాటించే వాళ్ళు తగ్గిపోయారు. మొదట్లో ధర్మం తగ్గిపోయింది, తర్వాత నెమ్మదిగా శౌచం తగ్గిపోయింది, తపస్సు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పటికీ ఉన్నారు, లేరని నేను అంటల్లా. దయ తగ్గిపోయేసరికి కుంటుకుంటూ తిరక్క అది ఏం చేస్తుంది ధర్మదేవత? ఒక్కొక్కళ్ళు వచ్చి విరగొడుతూ ఉంటే ఆ కాళ్ళు ఉండాల్సినంత పటిష్టంగా ఆ కాళ్ళు ఉండని పట్ల తగ్గిపోయి తపస్సు చేసేవాళ్ళు ఎవరు? అవతల మనిషి పట్ల, అవతల ప్రాణి పట్ల కరుణ చూపించేవారెవరు? శుభ్రంగా శుభ్రం అంటే ఎవరికి తెలుస్తోంది? స్నానం చేసి బయటికి వెళ్ళండి రా, చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా బయటికి వెళ్ళటం చాలా తప్పు. చదువు సరస్వతీదేవి అంటే ఎంతమంది స్కూళ్ళకి కాలేజీలకి స్నానాలు చేసి వెళ్తున్నారు ఈ రోజుల్లో. స్నానమే ఆచరించినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి శౌచం ఏది? సత్యం చెప్తున్నారా? ఎంతమంది సత్యం చెప్తున్నారు? సత్యం చెప్తే వేరే దెబ్బలు తగులుతున్నాయండి బయట. కనుక సత్యం తప్ప ఇంకేమన్నా చెప్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఎక్కువ మంది తయారయ్యారు? ఎక్కడో ఒకళ్ళిద్దరు. ఇప్పటికీ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ అన్నట్టుగా ఇప్పటికీ సత్యాన్నే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే శౌచాన్ని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ దయగా ఉండేవాళ్ళు ఉన్నారు అందరి పట్ల, ఇతర ప్రాణుల పట్ల. ఇప్పటికీ తపస్సులో ఉన్నవాళ్ళు ఉన్నారు. తపస్సు అంటే ముక్కు మూసుకొని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి గుహల్లో బురియల్లో దాక్కుని కూర్చొని చేసే తపస్సే కాదు, మన ఇంట్లో కూర్చొని మన మనస్సులో చేసుకునే తపస్సు అంతా కూడా తపస్సు కిందే లెక్క. నిజంగా అంత ఏ విషయం మీద తపస్సు చేస్తున్నారో ఆ విషయం మీద తప్పించిపోతూ, వేగిపోతూ, కాలిపోతూ తపస్సు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునండి. అసలు విద్యార్థి అంటే విద్య పట్ల, విద్య నేర్చుకోవాలనేటటువంటి విషయం పట్ల ఎంత కాలిపోతే ఎంత తపస్సు చేస్తే ఆ విద్య వాడికి వస్తుంది. ఆ విద్య పట్ల సంపూర్ణమైనటువంటి మనసు అంతా అక్కడే పెట్టి దాన్ని ఎంత న్యాయంగా నేర్చుకుంటే, ఎంత ధర్మంగా నేర్చుకుంటే, ఎంత శౌచంగా నేర్చుకుంటే వాడికి ఆ విద్య వంటపడుతుంది. అది తపస్సు కాదా? కనుక తపస్సు అనేదానికి కేవలం 4 మంత్రాలు నేర్చుకుని ఏ గుహల్లోనో దూరి తపస్సులు చేసుకుంటేనో నాకు ఇదన్నీ వచ్చేసాయి కనుక నేనే తపస్సు చేస్తున్నానని నలుగురికి ఎగ్జిబిషన్ చేసుకుంటేనేనో తపస్సు కాదు. మనం నమ్ముకున్న ఒక లక్ష్యం పట్ల పూర్తిగా తప్పించిపోవటమే తపస్సు. ఆ లక్ష్యం మంచిదై ఉండాలి, మంచి లక్ష్యం. ఆ లక్ష్యం మన ధర్మ మార్గానికి మంచికి చేర్చే లక్ష్యం అయి ఉండాలి. కనుక ఎప్పటికైనా నేను ఆ అమ్మవారి దర్శనం చేసుకోదలుచుకున్నాను, ఆవిడ కోసం తపస్సు చేసుకో. ఎప్పటికైనా నేను ఈ సర్టిఫికెట్ పొందదలుచుకున్నాను చదువులో, దానికోసం ప్రయత్నించు, తప్పించు. దానికోసం పగలు రాత్రి తప్పించు, ఆ విద్య నీకు వస్తుంది. విద్య అంటే మళ్ళీ అమ్మవారే అని చెప్పుకున్నాం కదా. కనుక ఇలాంటిది తపస్సు అంటే. ఈ 4 సత్యం, శౌచం, దయ, తపస్సు, ఈ 4 పాటిస్తే ధర్మం పూర్తిగా మనం పాటిస్తున్నట్టే. కానీ అన్నీ అరకొరగా ఉన్నాయి కనుక, అరకొరగాను అసలు ఏది ఇంకా కొరకొరగాను ఏమనాలో మరి దాన్ని, ఆ కొద్దిగా ఉన్నటువంటి దాంట్లో ధర్మదేవత యుగానికి ఒక పాదం చొప్పున కోల్పోతూ ఇప్పుడు ఒంటికాల మీద ఉంది అంటారు. ఇది ఆ ధర్మదేవత యొక్క వర్ణన. ఆవిడ పాదాలు 4 పాదాలు. చాలా చక్కగా వివరించారండి.